హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దహి క్యాప్సికమ్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను, 1 నిమ్మకాయ తీసుకున్నానండి, అదేవిధంగా ధనియాల పౌడర్ తీసుకున్నానండి 2 టేబుల్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకున్నానండి, అలాగే 2 టీ స్పూన్ల కారం తీసుకున్నానండి, ఉప్పు తీసుకున్నాను, సాల్ట్ తీసుకున్నాను, తగినంత ఆనియన్స్ గుండగా తరుక్కోవాలండి, అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను, అలాగే పెరుగు తీసుకున్నానండి, అలాగే ఇది శనగపిండి అండి. ఇది శనగపిండిని తీసుకుందాం. మనం తీసుకొని బాగా బ్యాటర్ కలుపుకుందాం. టేబుల్ స్పూన్ తోటి 5 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి నేను. ఇది వాటర్ వేసి కలుపుకుందామండి. మనం ఇందులోన మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి, అలాగే కారపొడి వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ నుంచి జీలకర్ర పౌడర్ అండి, ఇది 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ అండి. దీన్ని విస్కర్తో ఇలా కలుపుకుందామండి మొత్తం బాగా. ఈ శనగపిండి అన్నీ వేసుకున్నాం కదండి, జీలకర్ర ధనియా ఇవన్నీను, కార పౌడర్ ఇవన్నీను విస్కర్తో కానీ చేతితో కలుపుకున్నా పర్లేదండి. కొన్ని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇందులోనే మనం దీంతో ఈ బ్యాటర్ తోటే కొంచెం బూందీ కొట్టుకొని పక్క తీసుకుందాం. బాగా వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి బ్యాటర్ని. మరి పలుచగా చేసుకోదు, మరి చిక్కగా కాదు. లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకోవాలండి. ఎంత తిక్కుగా కాదు, పలుచగా కాదు, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ బ్యాటర్లోంచే కొంచెం మనం తీసుకొని కొంచెం బూందీ వేసుకుందాం. ముందుగుంట కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఈ విధంగా బ్యాటర్ వేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా మళ్ళీ రెండోసారి కూడా కోటింగ్ వేసుకోవాలండి. దీనికి బయట బళ్ళు మీద కొనుక్కొని తినే కన్నా మనం ఇంట్లో కష్టం అనుకోకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పెద్దవాళ్ళకి స్నాక్స్ కింద బాగుంటుందండి. దహి బజ్జీ. ఆనియన్స్ వేసుకొని మనం ఇందాక ఫస్ట్ బూందీ తయారు చేసుకున్నాం కదండి ఇందాక. అలాగే ఒక 5 రూపాయలు పెట్టి నేను ఒక సేవ్ ప్యాకెట్ తెచ్చుకున్నానండి. సేవ్ బూందీ ఇవ్వటండి. నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అందులోను. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులోను. మనం ఇప్పుడు దీనికి మసాలా తయారు చేసుకుందామండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. దీనికి మసాలాకి వేసాం కదండి, ధనియాలు అక్కర్లేదు. అలాగే నేను ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నానండి. కొంచెం టీ స్పూన్లో సగం ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. పెరుగు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్లు పెరుగు వేసానండి. దీనికి పెరుగు వేస్తేనే టేస్ట్ అండి, అందుకే దహి పూరి అంటారు. అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకుందామండి.
టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ అలాగే బాగా కలుపుకోవాలండి మొత్తం ఇదంతాను. దహి క్యాప్సికమ్ అండి ఇది. క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూసారా, కట్ చేసుకొని ఈ లోన గింజల్ని ఈ విధంగా బయటికి తీసేసుకోవాలండి. మనం కలుపుకున్నాం కదండి మసాలాని, ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలండి వీటిల్లోన. మన టేస్టీ దహి క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. దహి క్యాప్సికమ్ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టండి. మీరు కూడా స్నాక్స్ కింద తినడానికి బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్లు మీకు వస్తే గంట సింబల్ నొక్కండి.